గురుగారు, వినాయక చవితి కథలో సుబ్రహ్మణ్యుడు వినాయకుడి కంటే ఆలోచన శక్తిలో కొంచెం తక్కువగా కనిపిస్తాడు. ఎందుకు అలా వర్ణించారు? ఇది కొంచెం మనం ఆలోచించవలసినటువంటి విషయం. నిజమే కదా, ఇన్నిసార్లు మనం వినాయక చవితి జరుపుకుంటూ ఉంటుంటాం. గణాధిపత్యం కావాల్సి వచ్చింది. గణాలకి అధిపతిని ఎవరు, అందరికీ తెలిసిన కథే ఇది. ఎవరు అధిపతిని చేయాలంటే, ఎవరు తొందరగా మొత్తం భూప్రదక్షిణ చేసి వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తానంటాడు పరమశివుడు. ఇద్దరు బిడ్డలు, మొట్టమొదటి సుబ్రహ్మణ్య స్వామి, ఆయనకి మంచి బ్రహ్మాండమైనటువంటి వాహనం ఉంది కదా, దాని మీద వెంటనే బయలుదేరతాడు, మొత్తం భూమి ప్రదక్షిణం చేసి వచ్చేస్తానని చెప్పి. ఇక ఈయన కొంచెం లావాటి పొట్ట కలిగినటువంటి ఈ గజముఖుడు వినాయకుడు, నేనంత తొందరగా, నాకున్న వాహనం ఎలుక, నేనంత తొందరగా భూప్రదక్షిణం చేసి రాలేనని చెప్పి ఈయన అమ్మా నాన్న చుట్టూ తిరుగుతాడు. పార్వతీ పరమేశ్వరులను అలా నుంచోబెట్టి వాళ్ళ చుట్టూ తిరుగుతాడు. ఆ కుమారస్వామి భూప్రదక్షిణం చేస్తూ సమస్తమైన నదుల దగ్గర, తీర్థాల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అంతకు మునిపే గజేంద్రుడు అక్కడ స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా కనపడతాడు. అంటే ఇదేంట్రా, నేను ముందు వచ్చేనని నేను అనుకుంటున్నాను, నాకంటే ముందే అన్నయ్య గారు ఇక్కడ ఈ నదుల్లో మునిగి స్నానం చేసేసి బయటికి వెళ్ళిపోతున్నాడు, నాకంటే ముందు ఇంత భూప్రదక్షిణ ఏం చేసేస్తున్నాడు అని సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటాడు. ఈయన అక్కడికి వెళ్తే ఆయనకంటే ముందు గజేంద్రుడు స్నానం చేసి వచ్చినట్టుగా ఉంటుంది, ఆయనకంటే ముందే ఆయన వెళ్ళిపోతున్నట్టుగా. ఆయన వెళ్ళలేదు, నిజానికి అమ్మా నాన్న చుట్టూ తిరిగాడు. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి ఒక పాలు తక్కువ అని అనిపిస్తుంది మామూలుగా చదివినటువంటి వాళ్ళకి. ఎందుకని? గజేంద్రుడికి ఉన్నటువంటి తెలివితేటలు సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకు లేవా? ఆయన షణ్ముఖుడు తక్కువవాడేం కాదు కదా. కుమారస్వామి ఎందుకు లేవా? ఆ పాత్రని అలా ఎందుకు ఉంది? దాంట్లో ప్రతీకాత్మకత ఏవైనా ఉందా అంటే పెద్దవాళ్ళు దీనికి ఒక వివేచన చేశారంటే, తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే భూప్రదక్షిణం చేసిన దాంతో ఫలితము అని గజేంద్రుడికి వచ్చినటువంటి ఆలోచన కుమారస్వామికి ఎందుకు రాలేదు? ఆయన కూడా దైవాంశ సంభూతుడే కదా, ఆయన కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డే కదా. అంటే ఇక్కడ నాయన దీన్ని ప్రతీకాత్మకంగా తీసుకో, ప్రతిదాన్ని ఇందులో ఎవరెక్కువ ఎవరు తక్కువ ఈ రకమైన ధోరణికి నువ్వు వెళ్ళకు. ఈ కథలన్నీ కూడా ప్రతీకాత్మకాలు, లోపల అంతరార్థాలు ఉంటాయి. ఏముంది స్వామి ఇక్కడ అంతరార్థం అని అంటే, జ్ఞానం అనేటువంటిది పర్యటన ద్వారా లభిస్తుంది, చుట్టూ తిరగటం వల్ల లభిస్తుంది, అలాగే ఉన్న చోట ఆలోచిస్తే కూడా లభిస్తుంది. ఈ రెండు వాక్యాలకి నిదర్శనంగా ఈ ఇద్దరిని అక్కడ చిత్రీకరించారు. రెండు జ్ఞానాలే. లోకజ్ఞత, ఇప్పుడు మంచి కావ్యం రాయాలి అని అంటే ప్రతిభ, వ్యుత్పత్తి, కావ్య శాస్త్రాది అవేక్షణాత్ లోకజ్ఞత ఉండాలంటారు. లోకాలు తిరిగి రావాలట. ఇంట్లో కూర్చొని రాస్తానంటే కుదరదన్నాడు. మంచి కావ్యం రచన చేయాలంటే నువ్వు లోకం తిరిగి రావాలి. లోకం తిరిగితే ఏది మంచి, ఏది చెడ్డ, ఏ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఎటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నీకు లోకం చుట్టూతో తిరిగితే, అన్ని ప్రదేశాల్లో నువ్వు సంచారం చేస్తే నీకు లోకజ్ఞత వస్తుంది. అది అవసరమే. ఇంట్లో కూర్చొని ఆలోచన చేయటం అవసరమే. ఏదైతే గ్రహించావో దాన్ని అందంగా రాయటం, ఈ రెండూ కూడా ప్రతి వాళ్ళకి చాలా అవసరము. కాబట్టి జీవులమైన మనకి నేర్పటానికి ఇక్కడ గణాధిపత్యము అనేటువంటి ఒక మిష కల్పించి, జీవులమైన మనకి నాయన చుట్టూతా తిరుగు, మంచి మంచి తీర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర్థాల చుట్టూ తిరుగు, లోకం చుట్టూ తిరుగు, లోకజ్ఞత అలవర్చుకో అని చెప్పడానికేమో సుబ్రహ్మణ్య స్వామిని అలా పంపించారు. ఉన్న చోటే జాగ్రత్తగా, ఎలా అంటే ఒక్కోసారి చేయాల్సి వస్తుంది, ఉన్న చోటే వెంటనే ఆలోచన చేయగలగాలి. ఎలా చేయాలి? ఉన్న చోట ఆలోచన ఈ గణపతిని చూసి నేర్చుకో. కాబట్టి రెండు అవసరమే అని చెప్పడానికి ఈ రెండు పాత్రలను కల్పించారు. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు, రెండు అవసరమే జీవుడు అనేటువంటి వాడికి అని చెప్పటమే ఈ కథలో ఉన్నటువంటి సందేశము అని పెద్దలు దీన్ని విశ్లేషణ చేశారు. కాబట్టి ఇద్దరిలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఇద్దరు ఒకరే అంశం.